ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సైబర్ సెక్యూరిటీ అనేది ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఎలా ఉంటుందో ఫోన్ లేకుండా దూరంగా ఉండొచ్చు. ఓకే, నేనేం ఉండొద్దని చెప్పట్లేదు. మొబైల్ని కూడా దాని పర్పస్ కోసం వాడి అక్కడ పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు. నేను ఎన్ని రీల్స్లో చూసినా అంటే మా వాట్సాప్ నెంబర్ కావాలా, ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇలా ఒక అమ్మాయి వచ్చి సో కనిపిస్తూ నాతో మాట్లాడాలని ఉందా ఇట్లా అని చెప్పి వెంటనే వాళ్ళకి వీడియో పంపించి మీరు డబ్బులు ఇవ్వకుంటే ఇది అందరికీ వైరల్ చేస్తామంటారు, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామంటారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, చేస్తున్నట్లు పర్సెంటేజ్ కూడా చూపిస్తారు. గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ 2,69,00,000 డిఆర్డిఎల్ డైరెక్ట్ అతను ప్రస్తుతం ఎర్రవాడ జైల్లో ఉన్నారు. మీరు మీ లైఫ్ టైంలో చూసిన వాటిల్లో సో మీకే షాకింగ్ అనిపించిన సైబర్ మోసం ఏదన్నా ఉందా? నాకు 10 years బ్యాక్ ఫేస్బుక్ చాట్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక వెబ్సైట్లో డాటా ఎంటర్ చేస్తారు. మొబైల్ కత్తి కన్నా పదునైనది, కడల కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దాని ద్వారా మనం మోసపోయే బాధితులు కూడా పెరుగుతూ వెళ్తున్నారు. మరి ఇలాంటి మోసాలు, అది కూడా సైబర్ సెక్యూరిటీ ద్వారా మనం మోసపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా జరిగే ఉంటుంది. మరి ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలనుకున్నా, లేకపోతే వాటి బారిన పడకుండా పెద్ద పెద్ద ప్రమాదాల జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ వాళ్ళ సలహాలు సూచనలు అనేది కూడా మనకు చాలా అవసరం. మరి అలాంటి సలహాలు సూచనలు ఇప్పుడు మనతో పాటు ఇవ్వడానికి మరి ఎన్ఐటి వరంగల్ అండ్ బోల్డెన్ని సెషన్స్, అక్కడ చాలా యూనివర్సిటీల్లో కూడా సెషన్స్ ఇచ్చిన మన సైబర్ డాక్టర్ మాధవ్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం, ఆయన లైఫ్లో ఎలాంటి దారుణమైన సైబర్ సెక్యూరిటీ మోసాలు చూశారో, ఎలాంటి వాటి బారిన మనం పడకూడదు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం చాణక్య. సార్ మాధవ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. అండ్ ఏంటంటే స్టార్టింగే ఒక క్వశ్చన్తో మొదలు పెడదామని మన సెషన్ నేను అనుకుంటున్నాను. సైబర్ సెక్యూరిటీ అనేది ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఎలా ఉంటుందో సో దాని మీద అవగాహన అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. న్యూడ్ కాల్స్, రేప్స్ అండ్ డబ్బులు మోసపోవడం, ఆత్మహత్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను లెక్క పెట్టే వేళ్ళు కూడా సరిపోవేమో, అలాంటివి మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిన బారిన పడకుండా ఉండాలంటే ప్రజెంట్ ఏం చేయాలి? మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాటికి దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫోన్ లేకుండా మనం దూరంగా ఉండలేం కదా సార్? ఫోన్ లేకుండా దూరంగా ఉండొచ్చు. ఓకే, నేనేం ఉండొద్దని చెప్పట్లేదు. ఓకే, ఉండలేరు, కానీ ఆ ఫోన్ సరిగ్గా వాడుకోండి అంతే. ఓకే, అట్లా దూరంగా ఉండొచ్చు. పర్పస్ ఇంపార్టెంట్. మీరు ఎందుకు వాడుతున్నారు ఆ ఫోన్? ఒకటి మీరు మీ ఇంట్లో కూరగాయలు కత్తితో కూరగాయలు కోసింటారు కదా, కత్తిని మళ్ళీ ఆ కత్తి బాగా కూరగాయలు కోసిందని జోబులు పెట్టుకొని తిరుగుతుంటారా? లేదు. అంతే కదా. ఓకే, అంటే దాని పర్పస్ కోసం వాడి అక్కడ పెట్టేసినారు. మొబైల్ని కూడా దాని పర్పస్ కోసం వాడి అక్కడ పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు. పర్పస్ ఆఫ్ మొబైల్ ఏంటి? మీకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషను నెట్లో సెర్చ్ చేసుకోవడం. ఒకవేళ డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్లో సెర్చ్ చేసుకోండి, లేదా మొబైల్ ఉంటే మొబైల్ ద్వారా సెర్చ్ చేసుకోండి. లేకపోతే ఎవరితోన్నా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయాలి, లేకపోతే రైల్వే టికెట్స్, లేకపోతే ఏదైనా కానీ ఓకే, అందుబాటులో ఉన్న ఏ వ్యవస్థలైనా మీకు కావాల్సిన పనులు మొబైల్ ద్వారా చేసుకోండి. అంతేలే కానీ ఆ రీల్స్, షార్ట్స్ ఇట్లా గీకుతానే ఉంటే ఏలు పోతుంది, కానీ అవి అట్లనే వస్తుంటాయి అన్నట్టు. దాంట్లో మాయా మంత్రగాళ్ళు అందరూ వస్తారు పిక్చర్లకి. అవునా? అందరూ ఏది రీల్స్ చూసినంత మాత్రాన మనకి ఏంటంటే అంటే మనల్ని ట్రాప్ చేసే వాళ్ళు కూడా తెలియదు, మధ్యలో వస్తారు. మీరు ఒక 10 లక్షలు రోజుకు సంపాదించుకోవచ్చు అంటారు. అక్కడ మీరు బెండ్ అవుతారు. లేదా ఒక అమ్మాయి వస్తుంది, నేను ఎన్ని రీల్స్లో చూసినా అంటే మా వాట్సాప్ నెంబర్ కావాలా, దీనికి ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్తాను. ఒకసారి కాల్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది. మనం ఏదైతే అంటారు వాళ్ళ ఏకముందనే పడిపోతాం అన్నట్టు మనం. సరే సరే, ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక అమ్మాయి వచ్చి సో కనిపిస్తూ నాతో మాట్లాడాలని ఉందా ఇట్లా అని చెప్పి
సో ఈ వాట్సాప్ నెంబర్ ఇలా చేయండి అని చెప్పేసి అంటారు కదా, సో వాళ్ళ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చెప్పండి. వెరీ సింపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ చాటింగ్లోకి వస్తారు. ఒక ఏదో అమ్మాయి అంటే యాక్చువల్గా అమ్మాయి ఉండరు, ఎవరో జంటు ఉంటారు. ఇంకా కరెక్ట్ చెప్పండి, మోర్ ప్రిసైజ్లీ లేడీ ఫోటో పెట్టుకొని వస్తారు. ఫోటోలు చాలా దొరుకుతాయి కదా నెట్లో, ఫోటో దొరుకుతుంది. సో చాట్ చేస్తారు. చాట్ చేసేందుకు అమ్మాయి కదా, వెంటనే వీళ్ళు కూడా చిత్తకాతి కుక్క టైప్లో వెంటబడి అదే చేస్తారు అన్నట్టు. తర్వాత పర్సనల్ నెంబర్ అడుగుతారు, పర్సనల్. సో ఈవినింగ్ ముఖ్యంగా ఈవినింగ్ కంఫర్టబుల్గా ఉంటారు కదా, షర్ట్తోనో షర్ట్తో అంటే మరీ ఫార్మల్ డ్రెస్లో ఉంటారు కదా, బనీన్తోనే ఇట్లా ఉంటారు, లేకపోతే ఫ్రీ బాడీతో ఉంటారు. లేడీ వీడియో కాల్ చేస్తుందంట. వీళ్ళు ఇట్లా ఒక 10 సెకండ్లు చూసినా చాలన్నట్టు, మిగతా వీడియో అపెండ్ చేసి వాళ్ళకే పంపిస్తారన్నట్టు. ఓకే. అప్పటికే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని యూఆర్ఎల్స్ కాపీ చేసి పెట్టుకుంటారు. ఓకే. సో వెంటనే వాళ్ళకి వీడియో పంపించి మీరు డబ్బులు ఇవ్వకుంటే ఇది అందరికీ వైరల్ చేస్తామంటారు, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామంటారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్లు పర్సంటేజ్ కూడా చూపిస్తారు. వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు షాక్ గురవుతారు అన్నట్టు. షాక్ లేదు, వాళ్ళు అనుకున్నట్లు వీళ్ళు బట్టలు కూడా ఇప్పినారనుకోండి, డబల్ బోనంజా వాళ్ళకి. సో గాన్. సో ఇంకా డబ్బులు అడుగుతారు. వీళ్ళు ఎంతవరకు డబ్బులు అడుగుతారంటే ఈ కేసుల్లో నేను ఒక 20 మందిని కాపాడాను యాక్చువల్గా. అంటే ఈ కాపాడడం అనేది నాకు ఫోన్ చేస్తారన్నట్టు వాళ్ళు, ఆల్ ఆఫ్ ది సడన్ మేము ఎట్లా అయింది, మేము ఏం చేయాలని ఫోన్ చేస్తారన్నట్టు. యాక్చువల్గా కొన్ని ఆత్మహత్య కేసులు కూడా ఉన్నాయి అన్నట్టు ఆల్రెడీ జరిగినవి. లైక్ బాపట్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక అబ్బాయి ఏదో అమీర్పేటలో కోర్సు చేస్తున్నాడు అన్నట్టు, న్యూడ్ కాల్ ట్రాప్లో 10,000 పే చేసినాడు. ఓకే. తర్వాత ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేసినారు, దెర్ ఇస్ నో ఎండ్. గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పే చేసినాడు. ఏంటి? 2,69,00,000. ఎస్. అండ్ నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు, సమ్ అమౌంట్ పే చేసి కూడా. సో అట్లనే ప్రదీప్ కురుల్కర్ అని డిఆర్డిఎల్ డైరెక్టర్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, ప్రదీప్ కురుల్కర్ అని. అతను ప్రస్తుతం ఎర్రవాడ జైల్లో ఉన్నారు. ఎందుకంటే మరి డిఆర్డిఎల్ డైరెక్టర్ ఎర్రవాడ జైల్లో అంటే అవతల న్యూడ్ కాల్ ట్రాఫిక్ గురి చేసిన వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్స్ అన్నట్టు. ఇండియన్ సీక్రెట్స్ అడిగినాడు, భయపడి ఇచ్చేసినాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్, ఇన్నోసెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. అండ్ అలాగే మీరు పొజిషన్ బట్టి దాని తీవ్రత ఉంటుంది అన్నట్టు. హనీ ట్రాప్ అని కూడా అంటూ ఉంటారు. హనీ ట్రాప్ అంటే జనరల్గా అది పూర్తి అది ఏదో హనీ ట్రాప్ అంటే పెద్దోళ్ళకి చేసేది అనుకుంటారు అన్నట్టు. ఏ ట్రాప్ అయినా కానీ న్యూడ్ కాల్ ట్రాప్ అనేది సింపుల్ వర్డ్ అన్నట్టు, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది అన్నట్టు. ఏం సార్ అది కాదు, నాకు ఫ్యూజులు ఎగిరిపోయిన మాట ఏంటంటే గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2,80,00,000 వరకు చేసి 69 లక్షలు. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఇంత ఘోరంగా జరుగుతుంది, బీభత్సంగా. ఓకే. సో బస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరు వీడియో కాల్స్ స్పెండ్ చేస్తే ఫస్ట్ పాయింట్ మీరు వాట్సాప్లో సైలెంట్లో పెట్టుకోవచ్చు, ఆల్ అన్నోన్ కాల్స్. పాయింట్ 1. పాయింట్ 2, మనం వీడియో కాల్స్ ఎవరితో చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళతోనే కదా చేసి. అన్నోన్ పర్సన్స్తో ఎలాంటి పరిస్థితుల్లో వీడియో కాల్స్ మాట్లాడకండి. మాట్లాడినా కూడా ఏం కాదు, వాళ్ళు భయపడిస్తే భయపడకండి అంతే. సో నేను చెప్తే కదా ఒక 10-20 మందిని కాపాడినాను. ప్రొసీజర్ సింపుల్. వాళ్ళు ఫోన్ చేసినారు, నేను అడిగినాను బట్టలు ఇప్పినారా, నాకు నిజం చెప్పాలి. ఓకే. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోయి నా దగ్గర నాకు ఏ రోగం ఉందని డాక్టర్ అంటే, అందుకే నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా సైబర్ డాక్టర్ అన్నాను. డాక్టర్ దగ్గరకు పోయి ఏ రోగం ఉందో చూసుకుంటే పనికి రాదు కదా. మరి మీరు ఊరికే జస్ట్ చూసారా, బట్టలు ఇప్పారా, ఓకే చూసినా బట్టలు ఇప్పినా ఒకటే మందే, ఇగ్నోర్ ఇట్ అంతే. ఓకే. సో నేను వాళ్ళకి చెప్పినాను, మీరు దాన్ని ఏమంటారు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, మీ వీడియో మీరే చూసుకోరు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది. కాదు సార్, అంటే మెయిన్గా ఇలాంటి వాటిల్లో భయపడేది ఏంటంటే సంఘంలో మాకంటూ ఒక గౌరవం అనేది ఉంది, ఇలాంటివి చేసాము, అది మా బంధువులకో లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే అరే ఏమైపోతుందనే భయంతోనే. ఫస్ట్ పాయింట్ గౌరవం అనేది అయితే భ్రమ అన్నట్టు, అంత ఫాల్స్ స్టేజ్లో బతుకుతుంటారు. పాయింట్ 1, మీ గురించి మీరు తప్ప ఎవరు పట్టించుకోరు. పాయింట్ 2, ఇంకొకటి ఇప్పుడుండే ఏ కాలంలో నాది కాదు ఎవరో మార్పు చేసినారని చెప్పచ్చు. బెస్ట్ ఏంది, మార్పు చేసినారని చెప్పచ్చు. చూస్తుంటారు కదా రకరకాల వీడియోలు, ఈవెన్ సీఎంల పేరు మీద కూడా వస్తున్నాయి అన్నట్టు, పెద్ద సీఎం పిఎంలు వీడియోలు కూడా వస్తున్నాయి. సో బెస్ట్ ఏంటంటే మార్పు చేసినారని చెప్పచ్చు. ప్లస్ అవన్నీ పక్కన పెడితే హూ కేర్స్, సోషల్ మీడియాలో మీరు ఆ వీడియోస్ యాక్సెప్ట్ చేయవు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం. ఓకే. ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి లేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి లేదు,
వాట్సాప్లో అంటున్నా ఇది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయను. ఇంకెక్కడ అప్లోడ్ చేసుకుంటాడు? ఎక్కడ చేసుకోలేడు కదా. జస్ట్ భయపడిస్తారు. వీడు షాక్ గురవుతాడు కదా, ఆ షాక్ నుంచి కోలుకునే లోపల ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు గుంజేస్తారు అన్నట్టు. అది తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే సార్, సుమారు మీరైతే ఒక 20 మెంబర్స్ వరకు కూడా ఇలాంటి విషయాల్లో కాపాడారు కదా? కాపాడాను. వాళ్ళకి చెప్పిన మందే అంటే సీక్రెట్ అయితే ఇదే అనమాట. ఇదే సింపుల్. కాకపోతే అదే నేను చెప్పేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు బాధలో ఉంటారు, ఓదార్చే వాళ్ళు కావాలన్నట్టు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడి ఉంటారు ఏదో విషయాల్లో, అంటే నేను చెప్పేది నీ నాట్ టు బి సైబర్, ఏ విషయాల్లో సమ్ కన్సోల్ ఎవరన్నా మన ఓదార్చే వాళ్ళు ఒకరు ఉండాలని మనము లోలో ఉన్నప్పుడు అనుకుంటాం అంతే, అలా అన్నట్టు. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ ఏదో ఎగ్జామ్ రాసింటారు, బాగా ప్రిపేర్ అయ్యి రాసింటారు, సక్సెస్ కాలేదు, ఇంట్లో బాధపడుతున్నారు, ఏం కాదు నెక్స్ట్ దాని తాత లాంటి ఎగ్జామ్ క్లియర్ చేస్తామని ఇట్లున్నారు కదా. ఇది కూడా అంతే, అరే వాడు ఏం చేసుకోలేడు, లైట్ తీసుకురా పోయి అని చెప్పాలన్నట్టు. అట్లా అంటే వాళ్ళకి కొద్దిగా ఫ్రీ వర్డ్స్ ఇవ్వాలన్నట్టు. చాలామంది వాళ్ళు నాకు తెలుసు ఎంత రిలీఫ్ అయినాడంటే, ఒక అతను నేమొద్దు, కాకపోతే అతను మంచి మ్యూజిషియన్ అన్నట్టు. ఓకే, నాకు మాధవ, నాకంటే సీనియర్లే స్కూల్లో, మాధవ నీకు ఒక చిన్న బిరుదు ఇస్తున్నాను, ఏంటంటే ధైర్యదాత అని చెప్పినాడు. ధైర్యదాత, ఆయన మెసేజ్ పంపించినాడు, నువ్వు నాకు ఈరోజు ధైర్యాన్ని దానం చేసినావని చెప్పినాడు అన్నట్టు. అతను ఇబ్బంది పడినాడు అన్నట్టు. సో బట్ ఎనీ వెన్ ఐ టోల్డ్ దిస్ వన్, ఇంకా కొన్ని కేసులు అయితే వాళ్ళకే క్రిమినల్స్కి చెప్పు, నువ్వేంద్ర స్క్రీన్ రికార్డ్ చేసినావు, ఒరిజినల్ కావాలంటే పంపిస్తావని చెప్పు అని చెప్తే ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇంకోళ్ళు ఈ క్రిమినల్స్ ఎట్లుంటారంటే, సైబర్ క్రిమినల్స్, దే ఆర్ లైక్ బెగ్గర్స్. ఒక క్రాస్ రోడ్స్లో బెగ్గర్స్ ఉంటారు అనుకో, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 10 రూపాయలు కూడా రాలేదు, ఎంతసేపు ఉంటారు అక్కడ? ఎక్కువసేపు ఉంటారు కదా. సే అంతే, ఇక్కడ కూడా అంతే, మీరు డబ్బులు ఇవ్వలేదనుకో, దే లుక్ ఫర్ అనదర్ బకరా. ఓకే, సో బెస్ట్ ఏంటంటే యువర్ రెస్పాన్స్ ఈస్ దేర్ ఇన్కమ్. సో ఈ న్యూడ్ కాల్స్ విషయానికి వచ్చేటప్పటికి అబ్బాయిల విషయంలో బాగానే చెప్పారు. కమింగ్ టు ద అమ్మాయిలు, మెయిన్గా ఈ సైబర్ మోసాల్లో అమ్మాయిలు చాలామంది కూడా సూసైడ్ చేసుకోవడాలు కానీ, అంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్. అవును. సో వాళ్ళ ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము, ఇంకా డబ్బులు ఇవ్వడాలు, ఇలాంటి బోల్డ్ అన్ని చూసాం చాలా. ఇప్పుడు వాళ్ళకు మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రసన్న కుమారు, ప్రొద్దుటూరు, కడప. వాడు దరిదాపు 300 మంది లేడీస్ నూడు ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్, ఎవరు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కంప్లైంట్ చేయరనే ఉద్దేశంతోనే కదా ఇంత ధైర్యంగా చేశారు. అట్లనే 2016లో మాజిద్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, మాజిద్ ఫేస్బుక్ క్రైమ్స్ అరెస్టెడ్ అని, దరిదాపు ఒక 300 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాను అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే ఒక సపరేట్ ప్యాటర్న్ ప్రకారం తీసుకొని ట్రాప్ చేసి తీసుకుంటారు అన్నట్టు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుంది జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అన్నట్టు. సో దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ అన్వాంటెడ్ కేసెస్. మీరు ముక్కు మోహం తెలియని వ్యక్తి, ఇక్కడ నేనేమంటానంటే, రియల్ లైఫ్కు విర్చువల్ లైఫ్కు తేడా ఉండదు. వాళ్ళు ఎవరో కంఫర్టబుల్గా వస్తారు, కంప్లీట్ బాగా మాట్లాడతారు, బట్ ఏది చేసినా కానీ యూ షుడ్ బి ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ అన్నట్టు. విర్చువల్ ప్రపంచం రియల్ ప్రపంచం కంటే పెద్దదిగా ఊహించుకోవద్దు. రియల్ ప్రపంచమే. నాకు 10 years బ్యాక్ ఫేస్బుక్ చాట్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది. ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ యూ వాంట్ అన్న, సారీ అంకుల్ అనింది, కాంట్ యూ లవ్ పోలీస్ అని బ్లాక్ చేసింది. మనం రియల్ లైఫ్లో ఎవరైనా ప్రేమిస్తారు లేదు తెలియదు, ఆన్లైన్లో మనల్ని ఎందుకు ప్రేమిస్తారు చెప్పు? ఓ లాజిక్ అప్లై చేయాలి ఏదైనా కానీ. మనం హీరోలం కాదు కదా, అదే పెద్ద రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, అయినా కానీ ఆన్లైన్లో వచ్చి అయితే చేయరు నాకు తెలిసి. ఈ అమ్మాయిల విషయంలో సార్ మెయిన్గా మీరు అన్నారు ఏంటంటే, ఈ న్యూడ్ ఫొటోస్ ఇలాంటివన్నీ అమ్మాయిల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా ఫర్దర్ ఇంకా వాళ్ళని దే గో లైక్ యాక్చువల్గా 99% కంప్లైంట్ చేయరు అన్నట్టు. ఏదైనా ఒక కేసులో క్రిమినల్ ఏదో రకంగా పట్టుబడితే అప్పుడు తెలుస్తాయి అన్నట్టు పోలీసు వాళ్ళకి ఇవన్నీ. అంతేగాని డైరెక్ట్ కంప్లైంట్ ద్వారా చాలా తక్కువ ఉంటాయి అవకాశం ఇవన్నీ బయటపడడం. దే సఫర్ లైక్ ఎనీథింగ్. ఓకే, అందుకోసమే ప్రతి ఒక్కరూ నేను అంటే మన ఐడ్రీమ్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు సైబర్ నేరాల గురించి తెలుసుకోండి, మీ కుటుంబ సభ్యులకి చెప్పండి, మీ వినియోగదారులకు చెప్పండి, మీ ఎంప్లాయీస్కి చెప్పండి. మీరందరూ క్షేమంగా ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు అన్నట్టు. మీరు ఏ రోజంతా మీకు తెలియలేదనుకో, మీ వాళ్ళకి ఎవరికి చెప్పలేరు.
సి ఫస్ట్ మనకు తెలిసేనే కదా మన ఫ్యామిలీ మెంబర్ చెప్పేది, మనకు తెలిసేనే కదా మన కొలీగ్స్ చెప్పేది, మనకు తెలిసేనే కదా మన కస్టమర్కి తెలిసే. అలా అందరూ పనిచేసి ఈ సైబర్ నేరాలు తగ్గించవచ్చు. ఓకే. ఇన్స్టాగ్రాము ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ ఎలా యూస్ చేస్తున్నారు, వాళ్ళ అంటే వాళ్ళ అకౌంట్లో ఎలాంటి ఫొటోస్ పెట్టుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఇప్పుడు వాకప్ చేయడం అనేది తల్లిదండ్రుల నుంచి తగ్గిపోయింది. సో ఎందుకు ఇలా తగ్గిపోయింది అంటే తల్లిదండ్రులు అంటే పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, నేనేమని చెప్తానంటే చాణక్య, ఫస్ట్ పాయింట్ అందరి తల్లిదండ్రులకు ఇన్స్టాగ్రామ్ మీద బేసిక్ ఐడియా ఉంటుందో లేదో తెలియదు. నాలాంటి వ్యక్తి చాలా తక్కువ వాడుతున్నాను నేను ఇన్స్టాగ్రామ్. అంటే నేను వాడతాను లేదనట్లేదు. ఇక్కడ బేసిక్ పర్పస్ ఏంటంటే ఎవరైనా వాడిని ఎందుకు వాడుతున్నారు, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఈజ్ కాస్ట్లీ, ఫ్రీ హ్యాస్ మోర్ ప్రైస్. సెకండ్ థింగ్, మీరు ఏదైతే మీరు కన్జ్యూమర్ అయినా అనుకోండి, ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారు. మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడుకోవాలి? మీ పర్సనాలిటీ పబ్లిక్ చేసుకోవడానికి వాడుకోవాలి. ఏదైనా ప్రోడక్ట్ ఉన్నా కానీ లేకపోతే బ్రాండింగ్ చేసుకోవాలని ఏదైనా వాడుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ బ్రాండ్స్ నువ్వు చూసుకుంటున్నావు అంటే 24 అవర్స్ కాదు 48 అవర్స్ అయినానే వస్తూనే ఉంటాయి. కనీసం టీవీ అయినా కానీ ఒక పర్టికులర్ పీరియడ్లో చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా, యూ కెన్ అప్లోడ్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఇన్ సింగిల్ టైం. ఓకే. సో ఇంపాసిబుల్. మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారనేది బట్టి ఉంటుంది అన్నట్టు. సో అది సెన్సిటైజ్ చేయాలి తల్లిదండ్రులు. మీరు దాన్ని వాడుకోవాలి వాళ్ళకి చెప్పాలి. లేకపోతే ఇంకా ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి. చాణక్య, నువ్వు బీటెక్ చదివినావు, నేను బీటెక్ చదివినా, అంతే కదా. మామూలుగా సంవత్సరం అంతా ఒక టీచరు అంటే ఒక లెక్చరరు 40 మంది ఉండే క్లాసులో ఇయర్ అంతా చెప్తే 40 మార్కులు రావడం కష్టమవుతుంది. ఒక నిమిషంలో ఏమి నేర్చుకుంటారు చెప్పు? 10 రీల్స్ తర్వాత 11 రీల్ ఎవరికన్నా గుర్తుంటుందా? అది టైం వేస్ట్ అంతే. లైఫ్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్, మైండ్ ఇట్. ఇంకోటి ఏంటంటే, సో మనకు ఎవరో అన్నోన్ పర్సన్ సో ఆన్లైన్ ద్వారా పరిచయం అయ్యాడు, కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకు మెయిన్గా అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వకండి. సో రియల్ లైఫ్లో ఏముందో అది తెలుసుకోండి అనేది మెయిన్ థింగ్. ఓకే. నేను మీ ప్రోడక్ట్ ఏదంటే దాన్ని ప్రమోట్ చేసుకోండి, మీరు కన్జ్యూమ్ చేసుకోండి వేరే వాళ్ళ ప్రోడక్ట్. ఓకే. ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఎనీ గివెన్ ఫీల్డ్ కాంట్రిబ్యూటర్స్ 2% ఉంటారు, 98% కన్జ్యూమర్స్ ఉంటారు. సో బెటర్ టు బి కాంట్రిబ్యూటర్ సో దట్ యువర్ లైఫ్ విల్ బి సేఫ్. ఇప్పుడు నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ రీసెంట్ టైమ్స్లోనే నేను ఒకటి అడగాలనుకున్నాను. ఏంటంటే సడన్గా కాల్ వచ్చింది. సో కొంచెం వర్క్లో ఉన్నప్పుడు సరే లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత సో నేను ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను, సో మీ అకౌంట్లో సో మోసం జరిగింది, మేము ఆ పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాము, సో మీరు తొందరగా రెస్పాండ్ అవ్వండి లేకపోతే మేము అరెస్ట్ చేస్తాం, అది ఇదని వచ్చింది అనమాట. సో ఇవన్నీ మనం తెలిసిందే కాబట్టి వెంటనే కట్ చేసాం. సో ఇలాంటి వాటిని నమ్మారంటే ఏమవుతుంది? త్రూ కాల్స్ కూడా వస్తున్నాయి కదా. కాల్స్ ద్వారానే వస్తున్నాయి డిజిటల్ అరెస్ట్ అని. మీ పేరు మీద వేరే దేశానికి డ్రగ్స్ పోతున్నాయని, లేకపోతే ట్రాయ్ మాట్లాడుతున్నావు, మీ పేరు మీద 4-5 సిమ్ములు ఉండడం, లేకపోతే మీ అకౌంట్ మీ పేరు మీద 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనడం, లేకపోతే మీ పేరు మీద ఎక్కడో పోలీస్ స్టేషన్లో బుక్ అయింది కేసు అనడము, లేకపోతే మీ పిల్లలు సెక్స్ హ్యాండల్ ఇరుక్కున్నారు, లేకపోతే డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నాను, ఎనీ థ్రెట్ కాల్స్ వస్తుంటాయి అన్నట్టు. సింపుల్గా చెప్తాను చూడండి, ఏదైనా కానీ మనకు ఒక వ్యవస్థ ఉంది. సింపుల్ లాజిక్ చెప్తాను చాణక్య. మిమ్మల్ని ఎవరో అక్కడ అమీర్పేట చౌరస్తాలో దమ్కి ఇచ్చినారు, నువ్వు సింగిల్గా ఉండవు. ఫస్ట్ ఇమీడియట్గా నువ్వేం చేస్తావు? లోకల్ పోలీస్ స్టేషన్కి పోతావు. ఇక్కడ కూడా అంతే, మీకు ఫోన్లో దమ్కి ఇస్తే లోకల్ పోలీస్ స్టేషన్కి పో. నీకు అర్థం కాకుంటే, అర్థమైతే డిస్కనెక్ట్ చేయి అంతే. ఓకే. నాకు రోజుకు 5-6 కాల్స్ వస్తుంటాయి అన్నోన్ నుంచి, అది నొక్కు ఇది నొక్కు అని. ఫ్రీగా ఉంటే నొక్కుతాము, సరదాగా కొద్దిసేపు మాట్లాడతాం, మనకి అర్థమవుతుంది వీడు అంటే దే కెన్ సెన్స్ ద ఫియర్ అన్నట్టు. దే కెన్ సెన్స్ ద ఫియర్. మనం నటించినాం అనుకో ఫియర్ ఉన్నట్లు, వాడు కంటిన్యూ చేస్తాడు మనతో. ఓకే తోకే జో డర్ గయా ఓ మర్ గయా. ఓకే. అంటే అంతే. నువ్వు వానికి రెస్పాన్స్ ఇచ్చినావా, యూ విల్ బి డౌన్ గాన్. పాతాళంలోకి తొక్కేస్తారు అంతే, బయటకు కూడా రాలేవు. ఈ రోజు చూస్తుంటాను ఈ డిజిటల్ అరెస్ట్ అని. తెలిసిన హైయెస్ట్ ఎంత పోగొట్టుకుంది ఒక లేడీ, ఎంఎన్సీ కంపెనీ డైరెక్టరు 25 కోట్లు పోగొట్టుకుంది. 25 కోట్ల? ఎస్. నీకు కావాలి నెట్లో సెర్చ్ చేయి, ఎంఎన్సీ డైరెక్టర్ కంపెనీ లాస్ట్ 25 crores ఇన్ డిజిటల్ అరెస్ట్. సార్ 2.5 కోట్లకే నేనైతే
ఏంటి అంతనా అనుకున్నాను, 25 కోట్లు. రోజుకు 10 కోట్లు నష్టపోతున్నారు తెలంగాణలో, దేశవ్యాప్తంగా 300 కోట్లు నష్టపోతున్నారు. సో ఈవెన్ డిజిటల్ అరెస్ట్ గురించి ఏకంగా మన ప్రధానమంత్రి గారే తన మన్ కీ బాత్లో చెప్పినాడు. సేమ్ అట్లనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సైబర్ క్రైమ్స్ గురించి వాళ్ళ అప్పుడప్పుడు స్పీచ్లో చెప్పినారు. నేను iDream ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ ఇది చూసి ఎవరన్నా ప్రభుత్వ అధికారులు మనం కన్సల్ట్ అయితే 6 నెలల టైంలో 50% క్రైమ్స్ తగ్గించే ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ సూపర్. అదే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలా, ఇట్లా అంటే కాదు. టైం టేకింగ్ అంటే యాక్చువల్గా మన ఇండియాలో అదృష్టమో దురదృష్టమో తెలుసు కానీ పనిష్మెంట్ థింకింగ్ ఉంటుంది అన్నట్టు, ప్రివెన్షన్ థింకింగ్ అంటే. సో ఈ సైబర్ క్రైమ్స్ అన్నీ ప్రివెంట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ ర్యాన్సమ్ వేర్ అని లేకపోతే డైరెక్ట్ అటాక్స్. అవి చాలా ఎక్స్పర్ట్స్ చేస్తారు. వాళ్ళ టార్గెట్ పెద్ద పెద్ద కంపెనీలు. మనం ఇండివిజువల్స్ ఇప్పుడు మొబైల్ వాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ల మీద అవగాహన అవసరం. అందరూ మొబైల్ వాడుతున్నారు, సో అందరికీ అవగాహన. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఇచ్చింది. దాదాపు సమ్ పర్టికులర్ మంత్ అనుకుంటా 88,000 మంది మోసపోయినారు. నిరక్షరాస్యులు ఓన్లీ 800 మంది మోసపోయినారు. అంటే 1% నిరక్షరాస్యులు, 99% సోకాల్డ్ అక్షరాస్యులు. అంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మోసపోతున్నారు. లేదు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. ఓకే, లిటరేట్స్. లిటరేట్సా? డిజిటల్ ఇల్లిటరేట్స్. డిజిటల్ ఇల్లిటరేట్స్. ఎస్, అంతే. సమాజంలో ఏం జరుగుతుంది గమనిస్తే చాలు. ఇవన్నీ ఇప్పుడు నాకు ఈ నాలెడ్జ్ అంతా నేనేమి రీసెర్చ్ చేయలేదు, రోజు రెగ్యులర్గా పేపర్ చూస్తాను అంతే. ఓకే, మీరు ఏ రోజు పేపర్ చూడండి, సైబర్ నేరాల గురించి నీట్గా ఉంటాయి. పేపరు మీడియాలో రెగ్యులర్గా వస్తున్నాయి ఇలాంటి ఇంటర్వ్యూలు, డైరెక్ట్ సెషన్స్ మెనీ ప్లేసెస్లో. ఏ బిజినెస్ అయినా కానీ వాళ్ళ కస్టమర్స్ను వాళ్ళ ఎంప్లాయీస్ను కాపాడుకుంటేనే వాళ్ళ బిజినెస్ ముందుకు పోతుందనే కామన్ సెన్స్ డెవలప్ అయితే సైబర్ నేరాల గురించి ఇమీడియట్గా సెషన్స్ కండక్ట్ చేయడము, లేకపోతే అవేర్నెస్ వాళ్ళంతకు వాళ్ళు క్రియేట్ చేయడం, ఏదో ఒకటి చేస్తారన్నట్టు. పోతే ఎంప్లాయీ చానికే పోతాడు, మనకేమని మీ ఆర్గనైజేషన్ అనుకుంది అనుకో, మీరు పోతారా, ఆర్గనైజేషన్ కూడా పోతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ పర్సన్ చానిక. సో ప్రతి ఆర్గనైజేషన్కి ఎంప్లాయీ ఇంపార్టెంట్ కదా. సో ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని కాపాడుకోవాల్సింది. ఇది డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి అని అన్నారు కదా, అసలు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఈ వర్డ్ అనేది వింటూ ఉన్నాము. ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్ అంటే? యాక్చువల్గా డిజిటల్ అరెస్టే లేదు, అది ఒక వర్డ్ అంతే. అవతలోళ్ళు మేము పోలీసులు అని చెప్పి భయపడిచ్చి అరెస్ట్ అంటే అది అఫిషియల్ అవుతుంది కదా. డిజిటల్ డూప్లికేట్ అరెస్ట్ అన్నారు అన్నట్టు. ఓకే, అర్థమైందా? అరెస్ట్ అంటే మళ్ళీ అది నిజమైన అరెస్ట్ కిందకి వస్తుంది కాదు. వాళ్ళు ఫోన్ చేసి హోల్డ్ చేస్తారు, డ్రస్లో బ్యాక్ అండ్ డ్రస్లో ఫోన్లో చేసి మాట్లాడతారు అన్నట్టు. ఇవే చెప్తే కదా, మీ పేరు మీద డ్రగ్స్, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్, మీ పేరు మీద సిమ్స్, ఇవన్నీ రాంగ్ యూస్ అవుతున్నాయి. సో వాళ్ళు 2 days 3 days కంటిన్యూస్గా వాళ్ళని హోల్డ్ చేస్తారు అన్నట్టు. ఓకే, 1 week 1 month హోల్డ్ అయింది మొన్న ముంబైలో అయితే. అంటే వాళ్ళు కంటిన్యూస్గా టచ్లోనే ఉండాలి. బయట వాళ్ళకి చెప్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అరెస్ట్ చేస్తామంటారు. మనకు సినిమాలో సిబిఐ ఇంకోటి సీజ్ ద షిప్ అని ఇట్లా సినిమాలో డైలాగ్స్ అన్నీ ఉంటాయి మామూలుగా. ఆ టైప్లో ఈ సినిమా మాయలో బతుకుతుంటారు కదా చాలామంది, సినిమా మాయలో బతుకుతుంటారు. సో వాళ్ళకి నిజంగానే ఇలా జరుగుతుందనే ఫీల్ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా సిబిఐకి మన కేసు పోవాలంటే ఏదర్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు ద్వారా అన్న పోవాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ అన్న చేయాలి. అంతా జరిగినాక సిబిఐ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అఫిషియల్గా అరెస్ట్ చేస్తుంది. అంతేగాని ఫోన్లో రామ్మ నిన్ను అరెస్ట్ చేస్తామని ఈ సినిమాల బాపత అంతా ఇవంతా. సో సినిమాలను చూసి ఇదే నిజం అనుకొని ఆ రకంగానే ఫీల్ అవుతుంటారు అంటూ. మనకి ఏ రాజ్యాంగంలో ఎక్కడ ఇట్లా ఉండవు, ఫోన్లో ఇంటరాక్షన్ లేవు. సార్ మీరు ఈ సైబర్ నేరాల గురించి ఇప్పటివరకు సుమారు 200-300 సెషన్స్ అనేది కూడా ఇచ్చారు. అవును, ఎంతోమంది బాధితులను కూడా మీరు కాపాడారు. మీరు మీ లైఫ్ టైంలో చూసిన వాటిల్లో సో మీకే షాకింగ్ అనిపించిన సైబర్ మోసం ఏదన్నా ఉందా? ముఖ్యంగా మ్యాట్రిమోనీ మోసాలు బాగా జరుగుతున్నాయి. మ్యాట్రిమోనీ మోసాలు దాంట్లో ఒక్కడు 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మ్యారేజ్ చేసుకున్నాడు. అవును, 30 మందా? అవును, వేరియస్ టైమ్స్ వేరియస్ పేర్లతో కొంతమందిని మ్యారేజ్ చేసుకున్నాడు, కొంతమందిని డబ్బులు తీసుకున్నాడు. సో ఈ మ్యాట్రిమోనీ మోసాలు దాదాపు ఒక ఆమె 50 మందిని మ్యారేజ్ చేసుకుంది. అందులో 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారన్నమాట. పోలీస్ ఆఫీసర్లు కూడా అయినా వాళ్ళు మనుషులే కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ మోసాలు ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా వెబ్సైట్ ద్వారా వాళ్ళు డాటాను అప్లోడ్ చేస్తున్నారు. ఏవైతే సోకాల్డ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్, దానిలో ఎక్కడ వెరిఫై చేయట్లేదు. ఇప్పుడు బస్ స్టాండ్కు ఎయిర్పోర్ట్కి తేడా ఉంది. బస్ స్టాండ్లో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్లో ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళు వెళ్తారు, అందరినీ చెక్ చేస్తారు. ఈ వెబ్సైట్స్లో చెక్ చేయట్లేదు అన్నట్టు. ఓకే, సో నేనేం చెప్తానంటే
ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ లాంటి వెబ్సైట్స్లో ముఖ్యంగా ఎక్కడైతే అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తారో అలాంటి ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్స్లో డాటా ఎంటర్ చేయాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక వెబ్సైట్లో డాటా ఎంటర్ చేస్తున్నారు అనుకోండి, సింపుల్గా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా డీటెయిల్స్ అడిగారు అనుకోండి, మీరు చాణక్య బదులు ధర్మరాజు అని పెడతారు. ధర్మరాజు అయిపోతుంది మీ పేరు. మీ యాక్చువల్ లెటర్ సపోజ్ మీ ఏజ్ 35 ఉండే అనుకో, ఆఫ్ కోర్స్ కాదులే 25 అని పెడతావు అన్నట్టు. అదే మీ యాన్యువల్ ఇన్కమ్ 20 lakhs ఉన్నాయి అనుకో, 40 lakhs అని పెడతాం. అంటే నువ్వు ఏది ఎక్స్ పెడితే అక్కడ ఎక్సే తీసుకున్నారనుకోండి, అది అవతల వాళ్ళకి ఎక్సే కనిపిస్తుంది కదా, అంతే. సో అవన్నీ ఫేక్ సైట్స్ అన్నట్టు. ఓకే. మిమ్మల్ని చెక్ చేస్తే అవతల వాళ్ళని చెక్ చేస్తారు, మిమ్మల్ని చెక్ చేయట్లేదంటే క్రిమినల్స్ని చెక్ చేయరు. ఓకే. సో ఈ సైట్స్తో జాగ్రత్త. రీసెంట్గా ఒక ఫేమస్ లేడీది ఆమె ప్రొఫైలు ఒక ఫేమస్ వెబ్సైట్లో, ఇండియా ఫేమస్ ఉంటుంది కదా, మన పేర్లొద్దు, ఫేమస్ వెబ్సైట్లో ఆమెది పెట్టిన. ఆమె డైరెక్ట్ బ్రూట్ ఛానల్కి వచ్చి ముందుకు వచ్చి సో అని చెప్పింది. వాళ్ళు ఏం చెప్పినారంటే ఏదో సమ్ వేగ్ రిప్లై ఇచ్చినారు. అది వాళ్ళ నిజం చెప్పాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నట్టు. సో అట్లా ఎవరి ప్రొఫైల్ ఎవరైనా అప్లోడ్ చేయొచ్చు, ఎవరి ఫోటో అయినా చెప్తుండేది అన్ని ఫేక్. ఫోటో దొరికిందంటే చాలా దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే ఫేస్బుక్కు మ్యాట్రిమోనీ సైట్స్కి పెద్ద తేడా లేదు. మ్యాట్రిమోనీ సైట్లు మామూలుగా ఓన్లీ మ్యారేజ్కి సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఫేస్బుక్ అన్నీ నడుస్తున్నాయి. అక్కడ చెక్ చేయట్లేదు, ఇక్కడ చెక్ చేయట్లేదు. అందుకోసం నేనేం చెప్తానంటే ఏ వెబ్సైట్లు అయితే ముఖ్యంగా ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ ఇలాంటి వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వెబ్సైట్లలో ఎక్కడైతే చెక్ చేస్తారో పర్సనల్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఉన్న సైట్లకి వెళ్ళండి. లేకపోతే మీ డీటెయిల్స్ చెక్ చేయట్లేదంటే క్రిమినల్స్ కూడా చెక్ చేయరు. సో తద్వారా చాలామంది మోసపోవడానికి అవకాశం ఉంది అన్నట్టు. ఓకే. అండ్ అలాగే OLX మోసాలు ఏంటంటే, OLX అనేటప్పటికీ మనకు మెయిన్గా ప్రోడక్ట్స్ అమ్మడం, కొనడం, సెకండ్ హ్యాండ్ ఇది అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ మోసాల గురించి చెప్పండి సార్. యాక్చువల్గా OLX మోసాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కొన్ని ఏరియాలో OLX బ్యాన్ కూడా చేసినారు, అంటే కనిపించకోకుండా. ఎందుకంటే అక్కడ నుంచి ఆరిజిన్ అవుతున్నాయని. క్రిమినల్స్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాసెస్ రూట్స్ ఉన్నట్టు. సో యాక్చువల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ పాతవి ఎట్లా జరుగుతున్నాయి, కొత్తవి ఏదైతే పాత దాని గురించి ఎక్కువ లేకుండా ఆన్లైన్లో బ్రీఫ్ చేస్తాం. పాతది ఏంటంటే మీరు ఏదైనా వస్తువు పెట్టినా అనుకో, నేను మిలిటరీలో పనిచేస్తున్నానని చెప్పి ఎవడో వచ్చి, మిలిటరీ ఉండదు ఏముండదు అని మిలిటరీ మీద మనకు సింపతి ఉంటుంది. సో వచ్చి మీకు అమ్మడానికి ట్రై చేస్తాడు. అట్లనే వాడు కొన్ని వస్తువులు పెడతాడు అన్నట్టు. ఏది, నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాను, నా వస్తువులు. సో 2 చోట్ల మిలిటరీనే వాడతారు అన్నట్టు. సో దురదృష్టవశాత్తు వీళ్ళు ఏం చేస్తారంటే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వస్తువులు చూడాలి, కొనాలి, ఫిజికల్గా పోవాలి. ఫిజికల్గా అగైన్ వాళ్ళు ఉన్న చోటుకి కాకుండా కామన్ ప్లేస్లో పోయి తీసుకోవాలి, ఇది చేయాలి. సో అది లేకోకుండా టెంప్ట్ అయిపోయి దాన్ని పే చేస్తారు. అంటే రియల్ లైఫ్లో నమ్ముతారు లేదు కానీ విర్చువల్ లైఫ్లో ఈజీగా నమ్ముతున్నారు అన్నట్టు. దట్ ఈస్ రియల్ లైఫ్లో మనం ఏం చేస్తాం, విర్చువల్ లైఫ్లో అదే చేయాలన్నట్టు. అక్కడ మిస్ అయిపోతుంది. ఎనీయో అది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జరిగే OLX చాలా దారుణంగా ఉంది అన్నట్టు. ఒకడు దరిదాపు 200 మందిని మోసం చేసినాడు. ఇది నేను చెప్తున్నది డిస్క్లైమర్, మళ్ళీ ఇది వేరే క్రిమినల్స్ అప్లై చేసి మనం లెర్నింగ్ మెథడ్ కాకూడదు. బట్ న్యూస్ పేపర్లో వచ్చినది నేను చూసినది అన్నట్టు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే OLXలో నీ ఐఫోన్ పెట్టినావు, క్రిమినల్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు. ఏమని, లెటర్ సపోజ్ మీరు 50,000 పెట్టినారు ఐఫోన్, సార్ నేను 49,000 కొంటానంటాడు. ఏమంటావు, ఎట్లా అమ్మాలనుకున్నావు, 1,000 రూపాయలు, ఓకే నో ప్రాబ్లం అని ఓకే అంటాడు. వెంటనే నీ ఫోటోలు అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాడు, ఆ ఫోన్ ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని మీకేం చేస్తాడంటే, సార్ మీ యాడ్ తీసేయండి సార్ అంటాడు. ఎట్లా కొంటున్నాడు కదా అని మీరు తీసేస్తారు. ఎప్పుడైతే క్రిమినల్ డౌన్లోడ్ చేసుకుంటారో అవి మళ్ళీ వాని పేరు మీద రీఅప్లోడ్ చేసుకుంటాడు. సేమ్ మొబైలే సేమ్ మోడలే రీఅప్లోడ్ చేస్తాడు. ఎంత పెడతాడు, 40,000 పెడతాడు అన్నట్టు. 40,000 పెడతాడు. సో ఎవడో కొన్నికి రెడీ అవుతాడు కదా, ఈ అమ్మేది నువ్వు, కొనడానికి ఇంకోడు ఎవడో రెడీ అవుతాడు కదా. సో అమ్మేవానికి ఏం చెప్తాడంటే, నేను మా బ్రదర్ని పంపిస్తాను, అతను డబ్బులు పే చేస్తాడు, మీరు మొబైల్ ఇవ్వండి అంటాడు అన్నమాట. అంతే కదా. అంతే. కొనేవానికి ఏం చెప్తాడు, మా బ్రదర్ వస్తాడు, మీకు మొబైల్ ఇస్తాడు, డబ్బులు నాకు పే చేయండి అంటాడు అన్నమాట. ఇద్దరు పోతారు, ఇద్దరు ఒకరికొకరు తెలియదు, ఇద్దరు క్రిమినల్ బ్రదర్ మాదిరి పనిచేస్తారు అన్నట్టు. సో ఎదురుగా ముందు మొబైల్ ఉంది, మొబైల్ చూసినాడు, ఆడుండగానే మొబైల్ ఉంది కదా చూసినావు కదా, ఈ నెంబర్కి ఫోన్ డబ్బులు పే చేయమంటాడు అన్నట్టు. ఆ నెంబర్కి డబ్బులు పే చేస్తాడు. అవతల ఉండే అని మొబైల్ ఇవ్వమంటాడు. నువ్వేం చేస్తావు, నాకు డబ్బులు అంటావు, మీ బ్రదర్కి పే చేసినా అంటాడు.
మీరు నన్ను బ్రదర్ మీరిద్దరు కొట్లాడుకుంటారు. ఇది 250 మందిని చేసినాను రీసెంట్గా. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సేమ్ అట్లనే ఒక్కసారిగా మాట్లాడని మౌనం ఇది అంటారు సార్, అట్లా అయిపోయింది. ఇలాంటి కొన్ని షాకింగ్ సార్. నేను న్యూస్ పేపర్ కటింగ్ పంపిస్తా కావాలంటే మీరు. మోసపోవడంలో కూడా కొత్త కొత్త టాక్టిక్స్ అనేది కూడా ఉపయోగించుకుంటూ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియల్ లైఫ్ విర్చువల్ లైఫ్కు తేడా ఉండొద్దు, అది గమనించాల్సింది. మీరు వై యూ ట్రస్ట్ ఎవ్రీబడి ఆన్లైన్. నేనేం ట్రస్ట్ చేయొద్దని కాదు, గ్రౌండ్లో ట్రస్ట్ చేయి. ఓకే, ట్రస్ట్ చేయి, గ్రౌండ్లో ట్రస్ట్ చేయి. లేకపోతే సేమ్ అట్లనే జగిత్యాలలో జరిగింది ఒక కేసు, మంచిర్యాలలో ఒక కేసు జరిగింది. కాకపోతే అది OLX కాదు. ఒక బిర్యానీ పాయింట్కి ఫోన్ చేసినాడు క్రిమినల్. ముఖ్యంగా ఈ చిన్న చిన్న బిజినెస్లు చాలా నష్టపోతున్నారు దీనివల్ల, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ వల్ల. బిర్యానీ పాయింట్కి ఫోన్ చేసి నాకు 100 బిర్యానీలు కావాలన్నా. ఓకే, బిర్యానీ వాడు సంతోషమే కదా 100 అంటే, 100 రూపాయలు అనుకుంటే 10,000 బిజినెస్ కదా. సో ఏమన్నాడు, నేను ఒక ఈ సేవా సెంటర్కి మా బ్రదర్ ఉన్నాడు అక్కడ పోయి అడ్వాన్స్ తీసుకున్నాడు. పోయినాడు ఈ సేవా సెంటర్కి పోయి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇస్తే ఏమైంది, నేను పెట్రోల్ పంప్ వేసేవాడిని, మా వాడు వచ్చినాడు అడ్వాన్స్ ఇని కాదు 50,000 తీసుకొని వచ్చినాడు, మీరు ఒక 1,000 రూపాయలు కమిషన్ పెట్టుకొని 40,000 నాకు పంపించండి, 49,000 నాకు పంపించండి. ఎదురుగా మనిషి వచ్చినాడు కదా, వీడు పోయినాడు అడ్వాన్స్ తీసుకొని పోయినాడు. అవతలకి ఏం చెప్పినాడు, వీడు క్యాష్ తీసుకొని వచ్చినాడు నాకు పంపి అన్నాడు. మనిషి ఉన్నాడు కదని వాడు వెంటనే 50,000 పంపించినాడు. వెంటనే ఇతన్ని 50,000 ఇమ్మన్నాడు. నేనేంది 50,000 ఇచ్చేది, నేను వచ్చిండేది అడ్వాన్స్ తీసుకొని వచ్చిన 50,000 అవుట్. సేమ్ అట్టనే మెడికల్ షాపు చేస్తున్నారు. అట్టనే ఫంక్షన్ హాల్స్కి ఫోన్ చేసి నేను ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలి అండ్ ఫోటోగ్రాఫర్ను ఈవెంట్ మేనేజ్మెంట్ను మీ వాళ్ళు ఉంటే రెఫర్ చేయండి. ఈ ఫోటోగ్రాఫర్ ఈవెంట్ వాళ్ళని పిక్చర్లోకి తీసుకుంటేనే ఇంకా ఫంక్షన్ హాల్లో అతను బైపాస్ అవుతాడు. ఫోటోగ్రాఫర్స్తో సాయంత్రం పూట మనం హోటల్లో కలుద్దాం, మేము అన్ని డీటెయిల్స్ చూపించాను. అయిపోయినాక ఇంకో గంటకు ఫోన్ చేసి మా టిప్పర్ పాడైపోయింది, నేను మా డ్రైవర్కి పంపించాలంటే డబ్బులు పంపించలేకపోతున్నా, నేను ఎట్లా సాయంత్రం కలుస్తున్నా కదా, నేను క్యాష్ ఇస్తాను, ఈ నెంబర్కి మా డ్రైవర్కి పంపించని ఆ డ్రైవర్కి పంపించుకుంటాను డబ్బులు. ఇలా ఫేక్ ఫోన్పేస్ అది ఇంకా ఎక్కువ అన్నట్టు. అది సాధారణం. కాకపోతే ఇప్పుడు అన్ని బాక్స్ వచ్చినాయి కదా, వాయిస్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా తగ్గినాయి అన్నట్టు. ఓకే, మామూలు కొద్దిగా తగ్గినాయి. సేమ్ అట్లనే మెడికల్ షాప్కి ఫోన్ చేసి 2,000 ప్రిస్క్రిప్షన్ అని చెప్పి 20,000 పంపుతారు అన్నట్టు. ఎంత ఎక్స్ట్రా పంపించినారు, 18,000. మళ్ళీ అక్కడ కూడా మిలిటరీనే వాడతారు. స్క్రీన్ షాట్ పంపిస్తారు 18,000, మిగతా 18,000 వెనక్కి పంపించారు. విషయం ఏంటంటే స్క్రీన్ షాటే పంపిస్తారు అంతే, డబ్బులు పంపించారు. అది ఫస్ట్ చాలా మంది మోసపోతున్నారు. స్క్రీన్ షాట్ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చింది రాలేదని మన అకౌంట్లో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఆన్లైన్లో ఎందుకు పర్చేజ్ చేస్తారు, వచ్చి తీసుకోమని చెప్పండి, అక్కడే పే చేయమని చెప్పండి. సో మీరు ఏదో అన్నోన్ పర్సన్స్ నుంచి బిజినెస్ ఏదైనా ఆఫర్ వచ్చిందంటే జస్ట్ సింప్లీ రిజెక్ట్ ఇట్. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఒక అదే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ అదైతే ఏ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్కి 2 కనెక్టెడ్ అన్నట్టు. అది ఇంటర్లింక్డ్ అంటే ఇప్పుడు బెట్టింగ్ డబ్బులు కావాలో లోన్ యాప్లో లోన్ తీసుకుంటాడు, లోన్ యాప్లో సతాయిస్తారు. సో అగైన్ మళ్ళీ ఇట్లా లూప్లో వెళ్ళిపోయి కొట్టుకుంటుంటారు అన్నట్టు. మామూలుగా సర్కస్లో గోల్ తిరుగుతుంది కదా అట్లా. సో ముఖ్యంగా ఏ బెట్టింగ్ అయినా కానీ ఆన్లైన్ బెట్టింగ్ మోసం, సింపుల్గా అంతిగా. ఓకే, మీరు ఆన్లైన్ బెట్టింగ్ అది చిన్న అమౌంట్ అయినా చేసినారంటే మాత్రం మీరు ఆ పాతాళ లోకం పోతున్నట్లే, అంతే, ఎవరేం కాపాడలేరు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బెట్టింగ్ వరకు ఎవడు నాకు తెలిసి గెలవలేదు. ఓకే, సో దయచేసి ఆన్లైన్, ఎందుకంటే ఒక 4 కేసులు చెప్తాను ఆన్లైన్ బెట్టింగ్లో. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ తన 90 లక్షలు పోగొట్టుకొని తన భార్యను 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లనే మొన్న రాజేంద్ర నగర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ అబ్బాయిని భార్యను చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లనే గాజుల రామారంలో ఒక మిర్యాలగూడ అతను తన భార్యను 2 పిల్లలను చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు డబ్బులు పోగొట్టుకొని. చాలామంది ఇట్లా ఆన్లైన్లో పోగొట్టుకున్న వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి బెట్టింగ్ యాప్స్. మొన్న నేను ఒక హెచ్ఆర్ కంపెనీలో ఇచ్చినాను, వాళ్ళు హెచ్ఆర్ రిక్రూట్మెంట్ చేస్తాను. ఒకతను 20 లక్షలు పోగొట్టుకున్నానని డైరెక్ట్ చెప్పినాను. నేను ఎక్కడైనా సెషన్కి పోయి మాట్లాడతా కదా, 50% మోసపోయిన వాళ్ళు ఉంటారు. సెషన్ అయిపోయినాక నాకు వచ్చి చెప్తారు, మనం ఏం చెప్తాం. ఈ బెట్టింగ్ యాప్స్ మనం డబ్బులు పెడుతూ పోతుంటాం ఏదో ఒక పాయింట్లో ఆపే సిచ్యువేషన్ వచ్చేసి ఒకసారి డ్రగ్ అడిక్ట్, ఇది 2 ఒకటే. ఓకే, ఇప్పుడు సిగరెట్ తాగడం తప్పు,
మందు తాగడం తప్పు, డ్రగ్స్ తీసుకోవడం తప్పు. అట్లనే అవి ఎవరు తీసుకోకుండా అవి ఎందుకు జరుగుతాయి బిజినెస్లో? సో ఇవి కూడా అంతే, అనదర్ వే ఆఫ్ డ్రగ్ అన్నట్టు, ఒక వ్యసనంలాగా వ్యసనంలాగా మారిపోతుంది. సో దానికోసం మళ్ళీ లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు. లోన్ యాప్లో వాడు ఏం చేస్తాడు, లక్షలు ఏమి ఇవ్వడు, 2,000 3,000 ఇస్తాడు. ఎప్పుడైతే లోన్ యాప్లో లోన్ తీసుకుంటారో మళ్ళీ మీరు మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ వాళ్ళందరికీ ఇస్తారు. ఎప్పుడైతే మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ వాళ్ళకి ఇస్తారో మార్ఫింగ్ చేసి యాక్చువల్గా మీ కాంటాక్ట్స్ ఫొటోస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో దీంట్లో అమ్మ నాన్న అన్న ఈ నెంబర్లకి అందరికీ మార్ఫింగ్ చేసో లేకపోతే ఈ చోర్ లోన్ తీసుకున్నాడని చెప్పి 10 మందికి టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, చాలామంది అసలు లోన్ యాప్లో లోన్ తీసుకోండి, మీకు లోన్ కావాలంటే అఫీషియల్ బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళతో చేయబదులు తీసుకోండి. సో చాలా చాలా డేంజర్గా. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలామంది మోసపోతుంటారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏది ఉండదు, ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో ఆల్రెడీ ఏదైనా పని చేస్తా అంటే వాళ్ళకి ఇస్తారన్నట్టు, ఏదో కరోనా టైంలో ఇచ్చినట్లు. అంతేగాని వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే మన దేశంలో 20% నిరుద్యోగం ఎందుకు ఉంటుంది చెప్పు. ఇది ఒక విషయం అడగదా అనుకున్నా, ఏంటంటే ఎక్కడైనా బస్ స్టాప్స్ దగ్గరికి వెళ్ళినా కానీ లేకపోతే స్లిప్పులు కానీ స్లిప్తో పాటు పాంప్లెట్స్ అనేది కూడా అంటే గోడకు అతికిచ్చేసి ఉంటుంది. సో ఏంటంటే ఇంట్లోనే కూర్చొని సో 30,000 నుంచి 50,000 మీరు సంపాదించుకోవచ్చు, సో మా దగ్గర వర్క్ చేయడానికి కావాలి. యాక్చువల్గా సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా జెన్యూన్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు. కానీ మీరు స్లిప్పులు ఇచ్చేటివన్నీ మోసాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ బస్ స్టాండ్లో కనిపించేటివి అవన్నీ. సో ఒక ప్రాసెస్ లేకుండా ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, ఏదైనా బిజినెస్లో మీరు ఇన్వాల్వ్ కావాలా, మీ శ్రమ బిజినెస్లో ఉండాలి, అదే నిజం అన్నట్టు. ఓకే, ప్లస్ మీరు ఏదైనా కానీ ఏ కంపెనీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏదో ఆల్రెడీ తెలిసిన వాళ్ళ ద్వారానే చేసిండాల రిటర్న్స్ వచ్చి, ఒకటి పాయింట్ 1. పాయింట్ 2, ఆ కంపెనీకి వెళ్ళండి, ప్రాసెస్ గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వర్క్ను గమనించండి, తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ డోంట్ డూ ఇన్వెస్ట్ ఇట్, బట్ నో అండ్ ఇన్వెస్ట్ ఇట్. ఓకే, ఇంకొకటి చాలా డేంజర్ క్రైమ్ ఏంటంటే డిజిటల్ స్లావరీ, డిజిటల్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అంటే ఏంటది? ఇది ఏంటంటే ఇప్పుడు కంబోడియాలో 5,000 మంది ఇండియన్స్ సైబర్ బానిసలు ఉన్నారు. సైబర్ బానిసలు అంటే తెలుసు కదా, స్లేవ్స్. వాళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 250 మందిని మొన్న విశాఖపట్నం పోలీసులు పిలుచుకొని వచ్చారు. రీసెంట్గా యాడ్స్ కూడా ఇస్తున్నారు, మామూలుగా పేపర్లలో అన్నింటిలో ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా కంబోడియా, లావోస్, మయన్మారు ఈ 3 ఏరియాలో చైనీస్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో సైబర్ క్రైమ్స్కు ఆరిజిన్ అన్నట్టు. సో ఇక్కడ అన్ని లాంగ్వేజ్ వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళని ఏం చేస్తారంటే అక్కడ 2 లక్షలు 3 లక్షలు జాబ్ అని చెప్తారు, 2 లక్షలు 3 లక్షలు జాబ్ అని చెప్తారు. సో 2 లక్షలు 3 లక్షలు అంటే మీరు ఒక ₹1,00,000 మీరే వాళ్ళకి పే చేసి పోతారు, ఎందుకంటే 1 నెలలో డబ్బులు వస్తాయి కదా. అక్కడ పోయినాక శుభ్రంగా మీ పాస్పోర్ట్ తీసుకుంటారు. సింపుల్గా మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ వాళ్ళనే క్రైమ్ చేయాలి ఇక్కడ. ఓకే, మీరు తమిళన్స్నే చేయాలా. ఒకవేళ చేయలేదనుకో మీకు మంచి కరెంట్ షాక్ ఇస్తారు, లేకపోతే అన్నం పెట్టరు, 12 hours పని చేయాలి, డ్రగ్స్ ఇస్తారు మళ్ళా. సో మీరు పోయేటప్పుడు ₹1,00,000 కట్టినారు కదా, మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇంకో 1,00,000 కట్టాలి, శాలరీ ఉండదు. లేకపోతే ఇంకొక ఆఫర్ ఉంది, ఆల్టర్నేటివ్ ఆఫర్ ఏం తెలిసిన, మీరు ఇంకొకరిని ఆల్టర్నేటివ్ పర్సన్ ఎంగేజ్ చేయాలి. ఆల్టర్నేటివ్ పర్సన్ ఎవరు ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. లైక్ ఇంకొకరిని రీప్లేస్ చేయాలా, ఇంకొకరు రీప్లేస్ ఎవడు ఉంటాడు, నీ ఫ్రెండే ఉంటాడు, అంతే. అమ్మో, ఇవన్నీ డిజిటల్ స్లేవరీ వింటూ ఉంటే భయంకరమైన నిజాలు అనేది కూడా వస్తుంది. లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కాషనింగ్స్ ఇస్తుంది. యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా మనము బయట ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. స్కూల్లో A+B హోల్ స్కోర్తో పాటు ఇది కూడా చెప్పాలి. అది A+B హోల్ స్కోర్ ఎక్కడ పనికిరాదు లైఫ్లో, కనీసం ఇది పనికి వస్తుంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రతి కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ఏ ఇయర్ అని కనీసం అంటే 6 నెలలకు ఒక సెషన్ ఇట్లాంటివి కండక్ట్ చేయాలా. పిల్లలకు మంచిది, పిల్లల తల్లిదండ్రులకు మంచిది. ఇంకా నేను ఐడ్రీమ్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేమైతే రెడీగా ఉన్నాం, సాయంత్రం పూట జూమ్ ద్వారా పిల్లల తల్లిదండ్రులకు సైబర్ నేరాల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నాం. అవతల వాళ్ళు ముందుకు వస్తే. కానీ అంత డేట్ దిమాగాలే ఉంటారు ఎక్కువ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో, మనం ఏం చేయలేము అన్నట్టు. సో వాళ్ళ కస్టమర్స్, వాళ్ళ స్టూడెంట్స్ని కాపాడుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ని కాపాడుకోవాలి. డబ్బులు అయితే లక్షలు తీసుకుంటుంటారు కదా, కనీసం కొద్దిగా వాల్యూ ఇవ్వాలి వాళ్ళకి స్టడీస్కి అట్లా అన్నట్టు. నైస్ సార్.
ఏంటంటే ఈ సైబర్ మోసాల గురించి మీరు ఇచ్చిన ఈ సెషన్ మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంది. మాకు తెలియని విషయాలు కూడా బోల్డ్ అని చెప్పి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. యా ప్లీజ్. దయచేసి మీరు ఏదైనా వస్తువు రాలేదని, వస్తువు కావాలని గూగుల్లో సెర్చ్ చేయకండి. సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. అఫిషియల్ సైట్కి వెళ్ళాలి మీరు. ఓకే. మీరు ఏదో పైన కనపడిన నెంబర్కి ఫోన్ చేస్తే సైబర్ క్రిమినల్ రెడీగా ఉంటాడు. కంపల్సరీ. నాకు తెలిసి చాలామంది మోసపోతున్నారు. ఓకే. సో నేనేం చెప్తానంటే ఫైనల్గా మొబైలు కత్తి కన్నా పదునైనది, కడల కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది. ఓకే. సో మొబైల్ డేంజర్ అండ్ దాంతోపాటు చాలా ఉపయోగం. చాలా ఉపయోగమే నన్ను అడిగితే. లేదు, చాలా ఉపయోగమే నన్ను అడిగితే. ఎందుకంటే ఇదే మొబైల్ ద్వారా నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి. ఐఐటి చెన్నైలో ఒకసారి సైబర్ నేరాల గురించి మాట్లాడినా. అండ్ బిట్స్ పిలాన్లో మాట్లాడినా. ఏకంగా యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా. ఇదంతా ఓన్లీ మొబైల్ ద్వారానే వీలైంది. ఎస్, మీరు వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు. సో ఈ సెషన్లో అయితే మాకు ఎంతో అవగాహన అనేది కూడా ఇచ్చారు సైబర్ మోసాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం సార్.